నమస్తే ఫ్రెండ్స్. దివ్యాంగులకి ఇది ఒక రకమైన మంచి శుభవార్త. అయితే కొంతమందికి ఇది శుభవార్త కాకపోవచ్చు. ఏంటంటే శుభవార్త మనకి అక్టోబర్ 1 నుంచి అందరు దివ్యాంగులకి పెన్షన్స్ మళ్ళీ ఇస్తున్నారంట. ఇది శుభవార్త. మరి ఎవరికి పెన్షన్స్ రావు, దేన్ని బేస్ చేసుకుని పెన్షన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి. మొత్తం చాలా సింపుల్గా చెప్తాను, అందరికీ రీచ్ అయింది. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. మ్యాటర్ ఏంటంటే మన దివ్యాంగులకి అక్టోబర్ 1 నుంచి అందరికీ పెన్షన్స్ వస్తాయి. అయితే 1,35,000 మందికి వాళ్ళకి సర్టిఫికెట్లు వచ్చినాయి, నోటీసులు వచ్చినాయి, మీరు పెన్షన్స్కి అప్లై చేసుకోండి. మళ్ళీ అలా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి వెరిఫికేషన్ జరిగినా జరగకపోయినా పెన్షన్ అక్టోబర్ 1 కూడా ఇస్తారంట. మరి ఎవరికి రాదు? ఈ 1,35,000 మందిలో ఓన్లీ 95% మాత్రమే అప్లై చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు అప్లై చేసుకోలేదు. వాళ్ళకి అక్టోబర్ 1 పెన్షన్స్ రావు. ఒకవేళ ఈ సెప్టెంబర్ లోపు వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా అక్టోబర్ 1 పెన్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు పెన్షన్స్ ఎవరికి వస్తాయో మీకు అర్థమైంది, మంచిది. మరి ఇంక పెన్షన్స్ దేన్ని బేస్ చేసుకొని వస్తాయి? ఇప్పుడు చాలామందికి రీవెరిఫికేషన్ జరిగి సదరన్ సర్టిఫికెట్స్ వచ్చాయి, అవునా? అవి మీ దగ్గర కూడా ఉన్నాయి. ఒకవేళ లేకపోవచ్చు, సచివాలయం దగ్గర, గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఆ సర్టిఫికెట్ల ప్రకారం మీకు ఎంత పర్సెంటేజ్ ఉందో అంత పర్సెంటేజేకి మీకు డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మీ గతంలో 15,000 వచ్చాయనుకో, ఇప్పుడు మీ కొత్త సదరన్ సర్టిఫికెట్లో 70% మీకు ఉందనుకో, 6,000 ఎంతో వస్తాయి మీకు, అంది. లేదా గతంలో మీకు 45% అంగవైకల్యం ఉందనుకోండి, ఇప్పుడు 85% దాటిందనుకోండి, మీకు 15,000 వస్తాయి. అంటే ఏమీ లేదు, మీ కొత్త సదరన్ సర్టిఫికెట్ల ప్రకారం మీ పెన్షన్స్ పెరుగుతాయి లేదా తగ్గుతాయి. ఇది అన్నమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరికైతే మీరు అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోండి ఈ నెలలోపు. మళ్ళీ మీకు అక్టోబర్లో వచ్చే ఛాన్స్ ఉండిద్ది. ఇక ఆల్రెడీ సర్టిఫికెట్లో మీకు పర్సంటేజ్ పెరిగినా తగ్గినా మరి దానికి రెమెడీ ఏమీ లేదు. ఆ పెరిగినా తగ్గిన దాన్ని బట్టే మీకు పెన్షన్స్ వస్తాయి. అయితే ఈ దివ్యాంగుల లీడర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ సంబంధించిన కొంతమంది లీడర్స్ ఉన్నారు. వాళ్ళు మాత్రం మాకు పెరిగింది తగ్గింది మాకేమొద్దు, మా అందరికి కూడా గతంలో ఏ సర్టిఫికెట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ ప్రకారమే మాకు పెన్షన్స్ ఇవ్వండి అని ధర్నాలు చేస్తున్నారు. మరి ఏం జరిగిద్దో అయితే మనకు తెలియదు. ప్రస్తుతానికి ఉన్న మన సమాచారం ఇది. నమస్తే ఫ్రెండ్స్.